హలో హాయ్ ఎవ్రీవన్. రివ్యూ ఆఫ్ ద కంగువా తెలుగు డబ్బుడ్ మూవీ. రీసెంట్ టైంలో అయితే సూర్య ఈ మూవీ ప్రమోషన్ పేరుతో అయితే చాలా బాగా కష్టపడ్డాడు. బట్ ఎంత ప్రమోట్ చేసినప్పటికీ ఈ మూవీ మీద ఒక క్యూరియాసిటీ అయితే ఆడియన్స్కి తెప్పించలేకపోయాడు. ఇక ఈ మూవీ చూసేంచేప్పుడు ఎక్కడ కూడా మూవీలో ఒక్కటి కూడా మూవీకి హైప్ ఇచ్చే సీన్ అయితే కనపడలేదు. థియేటర్లో జనాలు అయితే లేసి అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా డ్రాగ్ చేస్తూ ల్యాగ్ అయినట్టు వెళ్ళింది. బట్ సెకండ్ హాఫ్ అయినా బాగుంటుంది అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంది. మూవీ మొత్తం అలాగే ఉంది గైస్. ఇక మూవీ ట్రైలర్లో చూపించినటువంటి హైప్ అయితే మూవీలో లేదు. నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు గైస్. అస్సలు నచ్చలేదు మూవీ. అసలుకి మూవీలో స్టోరీ అన్నది ఏ మాత్రం లేదు. ఇక ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ ఎక్స్పోజింగ్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అది పర్వాలేదు అనుకుంటే ఇది ఫ్యామిలీతో కలిసి ఆరాంగా చూడొచ్చు. ఇక మూవీ బేసిక్ స్టోరీ లైన్, ఒక ప్రయోగశాల నుంచి ఒక పిల్లాడు తప్పించుకొని గోవాకి వెళ్తాడు. అక్కడ హీరో సూర్య ఒకరిని చంపుతుండగా అతన్ని చూస్తాడు. ఇంతకు ఆ పిల్లవాడు ఎవరు, సూర్యకి ఆ పిల్లాడికి మధ్య కలిగిన సంబంధం ఏంటి, 1070వ శతాబ్దంలో జరిగే కథకి ప్రజెంట్ అంటే ఇప్పుడు 2024లో జరిగే కథకు మధ్య కలిగిన సంబంధం ఏమిటి అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే గ్రాండ్ విజువల్స్, కెమెరా వర్క్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే సాంగ్స్. ముఖ్యంగా చెప్పాలంటే సూర్య గారి యాక్టింగ్ అయితే ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. ఇక ఈ మూవీలో మైనస్ పాయింట్స్కి వస్తే అన్ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, లాజిక్ లేనటువంటి సీన్స్, బోరింగ్ నరేషన్స్తో మూవీ మొత్తం ఏదో ఫోర్స్ఫుల్గా లాగినట్టు ఉంటుంది. అదే కాకుండా ఆ చిన్నపిల్లవాని యాక్టింగ్ అయితే అస్సలు సెట్ అవ్వలేదు. ఇక ఈ మూవీకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అంటే ఇది పర్సనల్లీ నా ఒపీనియన్ 5/2.4. మన మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మూవీ రివ్యూస్ మీకోసం మరెన్నో చేస్తుంటాను.